తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతోంది సిరి. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమ ఆకాంక్షను గుర్తించి పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతున్న ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర కేసీఆర్ కు దక్కుతుందన్నారు. అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పునరంకితం అవుదామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే జిఎంఆర్. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, సీజే బెన్హార్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 60 ఏండ్ల కళ సాకారమైన రోజు. ఎందరో త్యాగదనులు అమరులై తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ తెలంగాణ కళను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున, మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 1969 నుంచి ఈ సపరేట్ తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది. ఎందరో తమ ప్రాణాలను సైతం బలంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేశారు. ముఖ్యంగా యువత తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ సాకారం అయితే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణకు రావాల్సిన నిధులు నియామకాలు జరుగుతాయి, తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పేసి ఆ రోజు ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అవన్నీ చూసి చెల్లించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుండదని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. కానీ తెచ్చుకున్న తెలంగాణలో 2014 నుంచి 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందో మనం అందరం చూసినాం. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి వారి కుటుంబ సభ్యులు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించేసి అడ్డగోలుగా దోచుకొని తెలంగాణ ఏ ఆకాంక్ష కోసమైతే ఏర్పడ్డదో ఆకాంక్ష నెరవేర్చకపోను పూర్తిగా తెలంగాణను విధ్వంసానికి గురి చేశారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులను పూర్తిగా కొల్లగొట్టినరు. అదేవిధంగా నియామకాల విషయానికి వస్తే ఎవరైతే నిరుద్యోగ యువత ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నారో వాళ్ళ కళలని కూడా కళలు చేస్తూ వాళ్ళ కళలు సాకారం చేయకొని ఆ నియామకాలను కూడా వారి కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవించిన విషయం మనందరికీ తెలుసు. సో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయని కూడా చాలా మంది ఆశలు అంటే కళలు కన్నారు, కానీ ఆ కళలను కూడా నెరవేరలేదు. సో ఈరోజు 2023 డిసెంబర్ 3వ తారీఖు ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చిర్రు. ఆ తీర్పు ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం అయితే అంటే ఏర్పడ్డదో ఆ ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల విషయానికి వస్తే ఈరోజు నియామకాలు మీకు తెలుసు, మేము వచ్చిన ఈ 1 ఇయర్ కాలంలోనే, అంటే ఈ 15 నెలల కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీళ్ల విషయంలో కూడా మీరు అందరు చూస్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీతో కొల్లుడై ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా జల దోపిడీ చేసిందో ఆ జల దోపిడీని అడ్డుకొని ఈరోజు మనకు రావాల్సిన వాటా ఏదైతే
కృష్ణా బేసిన్ ద్వారా 511 టీఎంసీలు మనకు రావాలనో అవి వాళ్ళు తీసుకుపోతా ఉంటే ఇప్పుడు పోరాటం చేసి ఆ నీళ్లు కూడా మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా సంక్షేమ పథకాలు తెలంగాణ ఏర్పడ్డ ప్రత్యేక ఆకాంక్ష నెరవేరుస్తూ ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం అయితే ఏర్పడదో ఆకాంక్షలు అన్ని కూడా నెరవేర్చే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.